దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీవు కన్నీళ్లతో ఎదురు చూస్తూ ఉన్నావా? నేను చేసిన ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు అని ఆలోచిస్తూ ఉన్నావా? నీ జీవితాన్ని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావా? అయితే దేవుడు అంటున్నారు, అమ్మా, నా సమయమందు నేను తప్పక కార్యము జరిగిస్తాను అని దేవుడు మాట ఇస్తూ ఉన్నారు. మనుషుల సమయము వేరు, దేవుని యొక్క సమయము వేరు. దేవుని యొక్క సమయము పరిపూర్ణమైనది. ఆయన సమయమందు తప్పక కార్యము జరిగించే దేవుడు. కాబట్టి దేవుని యొక్క సమయమందు, దేవుని యొక్క విధానములో, నీ జీవితంలో నువ్వు ఊహించని రీతిలోనే దేవుడు ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యేసుకేలు 39వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవుచున్నది, నేను తెలియచేసిన సమయమున అది జరుగును, ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నేను తెలియచేసిన సమయమున అదే జరుగును. ఆమేన్. నువ్వు దేవుడు మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు, కళ ద్వారా మాట్లాడారు, నా జీవితంలో ఇంకా కార్యము జరగట్లేదు అని ఆలోచిస్తుండగా దేవుడు అంటున్నారు, అది నా సమయమందు జరుగును, నేను తెలియచేసిన సమయమున. ఏ సమయమున ఏ కార్యము చేయాలో అది ఆ సమయం అందే జరుగుద్ది. నేను ఏది జరుగుతుంది నీ జీవితంలో అనే మాట ఇచ్చానో అది జరుగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ కార్యము జరుగుతుందా, జరగదా, నా పరిస్థితి మారుతుందా, మారదా, ఏంటి నా కుటుంబ పరిస్థితి, నా వ్యాపారం ఏంటి, నా పరిచర్య ఏంటి అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నారు, అమ్మా, నేను నీకు ఏమి తెలియచేస్తానో, ఏ మాట అయితే ఇచ్చానో అది జరుగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నా కుమారుడా, నేను నీకు ఏ వాగ్దానం అయితే చేశానో అది జరుగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన సమయమందు ఆయన మన జీవితంలో మనం ఊహించని రీతి ఆశ్చర్యకరమైన కార్యము జరిగించే వరకు విసుగాక మనం ప్రార్థన చేద్దామండి. ఓపికతో కనిపెడదాము, సహనము కలిగి దేవునితో సహవాసము చేద్దామండి. ఈ విధంగా మనం చేస్తుండగా ఆయన సమయమందు మన జీవితంలో మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగానే దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. ఈరోజు నువ్వు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నావేమో, ఆ కన్నీళ్ళు ఎన్నడూ వ్యర్థంగా పోవు. తప్పక ఆయన సమయమందు నా జీవితాల్లో దేవుడి కార్యము జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి, ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెత్తులుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ప్రయాణమై వెళ్తున్న వస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ నీ దూతన కావలిగా ఉంచి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించమని, ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాత సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రతిమాని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.